సీఎం రేవంత్ కు ఎంపీ రఘునందన్ సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేస్తే తాము రాజీనామాకు సిద్ధమన్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. కిషన్ రెడ్డిపై రేవంత్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వచ్చే త్రిపుల్ కి లోపల్ సైడ్ కి రీజనల్ రైల్ ని కూడా ప్రతిపాదిస్తున్నారు బీజేపీ ఎంపీలు. ఇక అందుకు రిజైన్ చేయాలా మేము? మీరేం చేశారు? వడ్లు కొనకపోతే, మొక్కలు కొనకపోతే, సన్ఫ్లవర్ కొనకపోతే, కొన్నవాడికి పైసలు ఇవ్వకపోతే, రైస్ మిల్లులను కోసపెట్టబడితే, కాంట్రాక్టర్లను కోసపెట్టబడితే, మన ఊరు మనబడి పైసలు లేవాయే, సర్పంచ్ల పైసలు లేవాయే, రిటైర్డ్ అయిన ఎంప్లాయీలకు స్కూటీ లేదా, డీజిల్ లేదా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ₹1,00,00,000 1,00,00,000 వసూలు చేస్తాను దిక్కు లేకపోయే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 లేకపోయే. ఏం చేసిరని మేము రిజైన్ చేయాలి? రేవంత్ రెడ్డి, మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలకు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు ఇస్తారో అప్పుడు చూసుకుందాం. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలను రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేతనైతే మా సవాళ్ళను స్వీకరించండి. మేమెందుకు రిజైన్ చేస్తాం? మొక్కజొన్నలు కొనుగోలు చేసినందుకు చేయాలా? సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తున్నందుకు చేయాలా? ఇప్పుడు వచ్చే త్రిపుల్ కి లోపల్ సైడ్ కి రీజనల్ రైల్ ని కూడా ప్రతిపాదిస్తున్నారు బీజేపీ ఎంపీలు. ఇక అందుకు రిజైన్ చేయాలా మేము? మీరేం చేశారు? వడ్లు కొనకపోతే,